బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో ప్రస్తుతానికి హై టెన్షన్ వాతావరణం నెలకొనుంది. ఇటు కాసేపట్లో అంబటి రాంబాబు ఇంటికి జగన్ చేరుకోబోతున్నారు. ఇటు జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. పోలీసుల పహారాలో ప్రస్తుతానికి గుంటూరు నగరం మొత్తం ఉంది. ఎక్కడికక్కడ పోలీసులతోని బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇటు అర్ధరాత్రి వైసీపీ నేతలకు నోటీసులను జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇటు మాజీ మంత్రులు విడుదల రజని, అలాగే మెరుగు నాగార్జున, అలాగే ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, లీలాప్యారెడ్డి, శంకర్రావు, నంబూరు శంకర్రావు, పోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరి ఫాతిమా, అంబటి మురళి, ప్రతిమ, అన్నపత్తుల శివకుమార్లకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది పోలీసులు. సో మొత్తం మీద ఇటు ఉదయం 10 గంటలకు ఇటు తాడేపల్లి రెసిడెన్స్ నుంచి జగన్ బయలుదేరారు. మరి కాసేపట్లో ఇటు జగన్ ఇటు అంబటి రాంబాబు నివాసానికి చేరుకోబోతున్నారు. అంబటి రాంబాబు నివాసం గుంటూరులో ఉన్న ఆయన నివాసానికి మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. ఒక్కసారి మనం రూట్ మ్యాప్ చూస్తే కనుక ఇటు మంగళగిరి, దాని తర్వాత కాకాని, దాని తర్వాత ఎటుకూరు బైపాస్ సర్వీస్ రోడ్, అలాగే కేవీపీ విఐపి రోడ్, అలాగే చుట్టుగుంట, దాని తర్వాత కలెక్టర్స్ ఆఫీస్, అలాగే స్తంభాల గారు, మొత్తం మీద ఈ రూట్ గుండానే ప్రస్తుతానికి ఇటు అంబటి రాంబాబు రెసిడెన్స్ సిద్ధార్థ నగర్లో ఉన్న రెసిడెన్స్కి వెళ్ళబోతున్నారు. అక్కడ ఇటు వైసీపీ నాయకులు, నేతలు, అలాగే కార్యకర్తలు అక్కడికి వాళ్ళు కూడా చేరబోతున్నారు. అంబటి రాంబాబు ఫ్యామిలీని పరామర్శించిన తర్వాత ఆ దాడికి సంబంధించిన ఆ సిట్యువేషన్ని కొంత పర్యవేక్షించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, ఇటు వైసీపీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్సీలు కావచ్చు, నాయకులు కావచ్చు, వీళ్ళందరికీ ఏమని నోటీసులు ఇచ్చారు అసలు? రైట్ కృష్ణమోహన్, రాంబాబు ఇంటికి మరి కాసేపట్లో చెప్పండి. మైక్ చెక్. రైట్. సో అంబటి రాంబాబు ఇంటికి జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో చేరుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే గుంటూరులో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ అందరి నాయకులందరికీ కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. నిన్న రాత్రి లేలా అప్పిరెడ్డి ఇంటి దగ్గర నుంచి మొదలుకొని అందరికీ విడుదల రజని, తర్వాత వేణుగోపాల్ రెడ్డి, ఫాతిమా, ఇటువంటి నాయకులు, నాగార్జున, ఎవరైతే అందుబాటులో ఉన్నారో విజయవాడ గుంటూరు చుట్టూ ఉన్న నాయకులు అందరికీ కూడా నోటీసులు ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం మనం అంబటి రాంబాబు ఇంటి ముందు చూడొచ్చు. ఎటువంటి పోలీసు భద్రత ఈడ ఉంది, ఎటువంటి ఏర్పాట్లు చేశారో క్షుణ్ణంగా చూడొచ్చు. పెద్ద స్థాయిలో పోలీసులు ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎవరిని లోపలికి అనుమతించే ప్రయత్నం అయితే చేయట్లేదు. అంబటి రాంబాబు ఇంటి కోసం వస్తున్న ఈ వెజల్స్లో పూర్తిగా కూడా పోలీసు నిర్బంధంలో విజయవాడ గుంటూరు పట్టణం ఉందనేది మనం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి అంబటి ఆఫీసు తర్వాత ఇంటి దగ్గర పరిస్థితి ఏంటో ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. పూర్తిగా ఇక్కడ అంబటి ఇంటికి సంబంధించిన మనం ఒకసారి కానీ చూసుకుంటే వ్యవహారంలో ఇక్కడ ఇప్పటికే నాయకులు, క్యాడర్ మొత్తం కూడా ఇక్కడ చేరుకునే అయితే ప్రయత్నం అయితే చేస్తుంది. ఒకవైపు పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తున్నారు, ఒకవైపు ఎవరిని అనుమతి ఇవ్వకుండా ఉంచాలి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకసారి ఆఫీస్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చూద్దాం. ఆఫీసు ఎటువంటి సిచ్యువేషన్లో జరిగిన తర్వాత ఇప్పుడే పోలీసులు దీనికి అనుమతి ఇచ్చేశారు. అంబటి ఆఫీస్ చూస్తే ఒకసారి పూర్తిగా కూడా ఎటువంటి సిచ్యువేషన్ ఉందో ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఈ ఆఫీస్ మొత్తం కూడా ఆ రోజు జరిగిన దాడి తర్వాత పోలీసులు ఇప్పుడే ఈ ఆఫీస్ని ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ ఉందో క్లియర్గా ఆర్టీవీ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. దాడికి సంబంధించి కంప్లీట్గా ఉన్న 3 రూమ్స్లో ఈ రూమ్స్ అన్నిటిని కూడా ఇష్టారాజ్యంగా పగలగొట్టిన పరిస్థితి, ఎక్కడా కూడా దీన్ని ఆపిన ప్రయత్నం అయితే చేయలేదు. పూర్తిగా ఈ అంతా కూడా ఈ ఆఫీస్ పరిస్థితి ఈ విధంగా ఉంది. అయితే ఒకసారి ఇంటి దగ్గరికి పూర్తిగా కూడా పోలీసులు వచ్చారు, నాయకులు ఇక్కడే ఉన్నారు. దారి పొడుగునా కూడా జగన్మోహన్ రెడ్డికి గుంటూరులోనికి రావడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద ఎత్తున
జగన్ అభిమానులు ఈ పాదయాత్ర ఆయన వెంట నడిచే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. చాలామంది నోటీసులు చాలామందికి ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అంబటి ఇంటి దగ్గర కూడా మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అంబటికి సంబంధించి మనం కానీ ఒకసారి ఇంటికి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తే కంప్లీట్గా కూడా ఇక్కడ ఏం జరిగింది అనే అంశాన్ని వరుసగా 4-5 రోజుల నుంచి మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అయితే ఇక్కడ క్లియర్గా ఈరోజు నిన్న పోలీసులు ఇక్కడ ఏదైతే కారు ఉందో ఈ కారుని తొలగించాలని ఒక ప్రయత్నం చేశారు. నిన్న అంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో దీన్ని తీసేయాలి అనే ఒక ప్రయత్నం అయితే చేశారు. బట్ ఈ వ్యవహారాన్ని కంప్లీట్గా కూడా ఇక్కడ పూర్తిగా కూడా చూసే ప్రయత్నం అయితే చేశారు. బట్ ఇక్కడ దీనికి సంబంధించి పూర్తిగా నాయకులు ఇప్పటికీ చాలామంది నేతలు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది మనకి. రైట్ కృష్ణమోహన్, అక్కడున్న నాయకులు, వైసీపీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్సీలు, ఇటు అప్పిరెడ్డి, లీలాపిరెడ్డి, శంకర్రావు, నంబూరు శంకర్రావు కావచ్చు, పోదుగుల వేణుగోపాల్ రెడ్డి కావచ్చు, ఈ నాయకులందరికీ కూడా ఏమని నోటీసులు ఇచ్చారు అంటే బయటికి రాకూడదనా, లేకపోతే ఇటు అంబటి రాంబాబు రెసిడెన్స్ పరిసర ప్రాంతాల్లో ఉండకూడదనా, లేకపోతే ఏమని నోటీసులు ఇచ్చారు వాళ్ళకి? అలాగే ఇటు జగన్ వచ్చే దారి గుండా టీడీపీకి సంబంధించిన శ్రేణులు ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేసే అవకాశం ఏమైనా ఉందా? దానికి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వీరందరినీ ముందే ఇళ్ల మీద దాడి చేయడం, వీలైతే కొట్టడం, ఆ క్రమంలో రైట్ మొత్తానికైతే ఇటు హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఇటు గుంటూరులో మనం చూస్తే కనుక ఇటు అంబటి రాంబాబు ఇంటి పరిసర ప్రాంతాల్లో ఇటు భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. ఇటు జగన్ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి తన ఇంటి నుంచి ఆల్రెడీ బయలుదేరారు. మరి కాసేపట్లో ఇటు అంబటి రాంబాబు స్వగృహానికి చేరుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దారి పొడుగునా మరి ఇటు వైసీపీకి సంబంధించిన శ్రేణులు జగన్ని కలిసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు వైసీపీకి సంబంధించిన నాయకులు ఒక్కసారి మనం చూస్తే కనుక లీలాపారెడ్డి, శంకర్రావు, నంబూరి శంకర్రావు, పొదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరి ఫాతిమా, అంబటి మురళి, ఇలాంటి వైసీపీ నాయకులందరికీ, ఎమ్మెల్సీలు కానీ వైసీపీకి సంబంధించిన నాయకులందరికీ కానీ పోలీసులు నోటీసులు సర్వ్ చేశారు. మరి ఏమని సర్వ్ చేశారు అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఒక్కసారి మనం చూస్తే కనుక ఇంటి దగ్గర నిన్న రాత్రిపూట వైసీపీకి సంబంధించిన నాయకులకి నోటీసులు సర్వ్ చేయడానికి పోలీసులు వెళ్ళిన విజువల్స్ని మనం చూడొచ్చు. సీసీ కెమెరాలో క్యాప్చర్ అయిన విజువల్స్ని మనం చూడొచ్చు. పోలీసులు నోటీసెస్ని సర్వ్ చేయడానికి నిన్న రాత్రి వెళ్ళాడు. సో మొత్తం మీద ఇటు జగన్ టూర్ గురించి ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జగన్ ఇటు తాడేపల్లిలోని తన రెసిడెన్స్ నుంచి ఆల్రెడీ బయలుదేరారు. మరి కాసేపట్లో ఇటు రాంబాబు ఇంటి దగ్గరికి చేరుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, దారి పొడుగున టీడీపీకి సంబంధించిన శ్రేణులు ఎవరైనా జగన్ కాన్వేని అడ్డుకునే ప్రయత్నం చేసే అవకాశం ఏమైనా ఉందా? అలాగే వైసీపీకి సంబంధించిన నాయకులకు ఇచ్చిన నోటీసుల్లో వాళ్ళని ఇంటి పరిసర ప్రాంతాలకు రావద్దని చెప్పారా? ఏం చెప్పారు? నోటీసెస్ ఏమని సర్వ్ చేశారు? హౌస్ అరెస్ట్ చేస్తున్నామనా లేకపోతే ఏంటి? లేదు, జగన్ పర్యటనకి నోటీసులు ఇవ్వడానికి కారణం ఒకటి, ఈ పర్యటనలో మీరు ఎవరు పాల్గొనకూడదు, ఎవరు జగన్ వెంట రాకూడదు అనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశం. అందుకే స్థానికంగా ఉన్న నేతల్ని తర్వాత వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఉంచే ప్రయత్నం అయితే చేశారు. నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. నోటీసులు నాయకులు అందుబాటులో లేకపోతే ఇంటికి నోటీసులు అంటించే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ కానీ మనం కానీ చూసుకుంటే అంబటి ఇంటి ముందు జరిగిన